పాకిస్తాన్ బేస్డ్ ఉగ్రవాద సంస్థ లష్కర్-ఇ-తోయిబా చీఫ్ హఫీజ్ మొహమ్మద్ సయ్యద్ కారు కూతలు కూశాడు. పీఎం మోదీ టార్గెట్గా పిచ్చి ప్రేరేపణలు చేశాడు. సింధు జలాలను ఆపేస్తే మీ ఊపిరి ఆపేస్తామన్న హఫీజ్ మాట్లాడాడు. ఇక ముంబై దాడుల వెనుక హఫీజ్ సయ్యద్ హస్తం ఉన్నట్లు గుర్తించారు. హఫీజ్ సయ్యద్ భారత్లో దాడులకు ఎలాంటి స్కెచ్లు వేస్తున్నాడు? అతనికి సహకరించేదెవరు? హఫీజ్ అనే కుక్క కాటుకు చెప్పు దెబ్బ సరిపోతుందా? ఆ కుక్కను కాల్చి చంపాల్సిందేనా? ఇక ఇండియన్ ఆర్మీ యాక్షన్ ప్లాన్ ఏంటి? పహల్గామ్లోని బైసెరన్ లోయలో పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రవాదులు జరిపిన దాడి యావత్ భారతదేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఏకంగా 26 మందిని పొట్టన పెట్టుకున్న ఆ దాడిని ప్రత్యక్షంగా చూసిన బాధితులు ఇంకా షాక్ నుంచి తేరుకోలేకపోతున్నారు. ఈ క్రూర దాడి వెనుక లష్కర్-ఇ-తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ హస్తం ఉంది. హఫీజ్ సయీద్ తో పాటు అతని ముఖ్య అనుచరుడు సైఫుల్లా ఉగ్రవాదులను అమాయకుల మీద ఉసుగొల్పినట్టు నిఘా వర్గాలు భావిస్తున్నాయి. లష్కర్-ఇ-తోయిబా విషసర్పానికి పుట్టిన పిల్లపామే తహల్గామ్లో కాల్పులు జరిపిన ద రెసిస్టెన్స్ ఫ్రంట్ TRF 2019లోనే ఇది పుట్టింది. ఈ విభాగానికి తొలినాళ్లలో షేక్ సాజిద్ గుల్ సుప్రీం కమాండర్ గా, చీఫ్ ఆపరేషనల్ కమాండర్ గా బాసిత్ అహ్మద్ దార్ వ్యవహరించారు. ఆ తర్వాత నుంచి లష్కర్ చీఫ్ హఫీజ్ సయ్యద్ కనుసన్నల్లోనే నడుస్తోంది. డిప్యూటీ హెడ్ గా సైఫుల్లా వ్యవహరిస్తున్నారు. ఈ ఇద్దరు పాక్ నుంచే LET కార్యకలాపాలు నడిపిస్తున్నారు. పాక్ సైన్యం, ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్, TRF గ్రూపులకు సైద్ధాంతిక పరంగానే కాకుండా అన్ని రకాల మద్దతు ఇస్తున్నాయని భారత గూఢచార సంస్థలు నిగ్గు తేల్చాయి. ముంబైలో 26/11 దాడికి కారకుడైన హఫీజ్ సయ్యద్ ఈ దాడిలో పాల్గొన్న టెర్రరిస్టులకు కూడా అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించినట్టు నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఉగ్రదాడికి పాల్పడిన బృందం చాలా కాలంగా కాశ్మీర్ లోయలో క్రియాశీలకంగా ఉన్నట్టు నిఘా వర్గాలు చెబుతున్నాయి. భారీ దాడి చేసిన తర్వాత ఈ ఉగ్రమొక్కలు అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోతాయని నిఘా వర్గాలు చెబుతున్నాయి. పాకిస్తానీ హ్యాండర్ల నుంచి తదుపరి ఆదేశాలు అందే వరకు అక్కడి అడవుల్లోనే తలదాచుకుంటారని తెలుపుతున్నాయి. వీరికి పాక్ మిలిటరీతో పాటు ISI నుంచి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అంది ఉండొచ్చని అనుమానిస్తున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఇరు దేశాల మధ్య సింధు నది జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసింది. దీంతో పాకిస్తాన్ కు దిక్కుతోచని స్థితి నెలకొంది. ఈ ఒప్పందం రద్దును తీవ్రంగా వ్యతిరేకిస్తామని, అంతర్జాతీయ కోర్టును ఆశ్రయిస్తామంటూ పాక్ నేతలు ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో పాక్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా జరిగిన బహిరంగ సభలో లష్కర్-ఇ-తోయిబా చీఫ్, వరల్డ్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హఫీజ్ సయ్యద్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. నీళ్లు ఆపేస్తే మోడీ శ్వాస ఆపేస్తాం, కాశ్మీర్ నదుల్లో హిందువుల రక్తం ఏరులై పారిస్తాం, యుద్ధం మొదలు పెడతాం, మీ అంతు చూస్తామంటూ హెచ్చరించిన ఓ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. పాకిస్తాన్ కు నీళ్లు ఆపుతారా, మీ ఊపిరి ఆపేస్తాం జాగ్రత్త అంటూ హఫీజ్ సయ్యద్ భారత ప్రధాని మోదీని ఉద్దేశించి వ్యాఖ్యానించాడు. సింధు నదిలో నీళ్లకు బదులు మీ రక్తం పారిస్తామని సంచలన వ్యాఖ్యలు చేశాడు. మేం బంగ్లాదేశ్ ను విడదీశామని ఢాకాలో నిలబడి చెబుతున్నారా అని మోడీపై ధ్వజమెత్తాడు. ఇందుకోసం నువ్వు రక్తం ఇచ్చావని చెబుతున్నావు కదా అంటూ తీవ్ర విమర్శలు చేశాడు. మేం మౌనంగా ఉండేది లేదని, నువ్వంటే మేము అంటామని హఫీజ్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశాడు. కాశ్మీర్లో డ్యాం కట్టి పాకిస్తాన్ కు నీళ్లు ఆపుతారా, మేం చూస్తూ ఊరుకుంటామని అనుకుంటున్నారా అంటూ మండిపడ్డాడు. ఈ వీడియో ఇప్పటిది కాదని, అది పాత వీడియోగా చెబుతున్నారు. కాశ్మీర్లో ఈ తరహాలో దాడులకు పాల్పడుతున్న వారందరికీ పాకిస్తాన్ నుండి లష్కర్-ఇ-తోయిబా చీఫ్ హఫీజ్ సయ్యద్, డిప్యూటీ చీఫ్ సైఫుల్లా నుంచి ఆదేశాలు అందుతుంటాయని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఉగ్రవాదులకు ఆయుధాలను చేరవేయడం, దాడులకు సంబంధించిన ప్లానింగ్ ఇవ్వడం వంటివన్నీ పాకిస్తాన్ సైన్యం, గూఢచార సంస్థ ISIలే చేస్తున్నాయి. ఇదే విషయాన్ని భారత సైన్యం చాలా ఏళ్లుగా చెబుతూ వస్తోంది. సోనామార్గ్ ఉగ్రదాడిలో పాల్గొన్న జునైద్ అహ్మద్ భట్ కాశ్మీర్లోను కుల్గాం వాస్తవ్యుడు. అతడు A+ కేటగిరీ లష్కర్-ఇ-తోయిబా ఉగ్రవాది. కాశ్మీర్లో లష్కరే ఉగ్రవాదుల నెట్వర్క్ విస్తరణలో జునైద్ కీలక పాత్ర పోషించాడు. 2024 డిసెంబర్లో జునైద్ ను దచ్చికాం వద్ద భద్రతా బలగాలు ఎన్కౌంటర్ చేశాయి. ఆ సమయంలో అతడి వెంట ఉన్నవారు తప్పించుకుని అడవుల్లోకి పారిపోయారు. ఆయుధాలు తరలింపు, ఆహారం, నివాస వసతి వంటి ఏర్పాట్ల కోసం కాశ్మీర్లోని స్థానికులను వాడుకోవడం లష్కర్-ఇ-తోయిబాకు పరిపాటిగా మారింది. లష్కర్-ఇ-తోయిబా ఎప్పుడూ దాని అనుబంధ ఫ్రంట్ల ద్వారా దాడులను చేయిస్తోంది. పాకిస్తాన్ లో కొందరికి ట్రైనింగ్ ఇచ్చి వారిని కాశ్మీర్లోని పలు ప్రాంతాలకు పంపుతుంది. వారి ద్వారా స్థానిక యువతలో విద్వేషాన్ని రగిలించి వారిని ఉగ్రవాద కార్యకలాపాలకు ఉసుగొల్పుతోంది. గత కొన్ని దశాబ్దాలుగా పాకిస్తాన్ అండదండలతో లష్కరే ఇదే చేస్తోంది. గతేడాది కొన్ని దాడులను లష్కర్-ఇ-తోయిబా ఇదే తరహాలో చేసింది.
గత సంవత్సరం సోనామార్గ్, బూటాపత్రి, గండేర్బల్లో ఉగ్రవాద దాడులు జరిగాయి. దాడుల తర్వాత కూడా తీవ్రవాదులు ఇదే విధంగా అడవుల్లోకి పరారయ్యారు. ఆయా దాడుల్లో పాల్గొన్న మిలిటెంట్లలో ఎక్కువ మంది పాకిస్తానీలు, తక్కువ మంది కశ్మీర్లున్నారు. అచ్చం అదే విధంగా పహల్గామ్ ఉగ్రదాడిలో పాల్గొన్న 3 ఉగ్రవాదుల్లోనూ 2 పాకిస్తానీలు, 1 కశ్మీరీ ఉన్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా ఉగ్రవాదులే ఈ తరహా మాడ్యూల్లో ఉగ్రదాడులకు పాల్పడుతున్నారని భారత నిఘా వర్గాలు తెలిపాయి. ఈ 2 కోణాలను పరిశీలించిన తర్వాత లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ కనుసన్నలోనే జరిగి ఉండొచ్చని భద్రతా వర్గాలు భావిస్తున్నాయి. 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్లో జరిగిన అత్యంత దారుణమైన ఉగ్రదాడి తాజాగా పహల్గామ్లో జరిగింది. సోనామార్గ్, బూటాపత్రి, గండేర్బల్ ఉగ్రదాడులకు కొనసాగింపుగానే పహల్గామ్లో లష్కరే ఉగ్రముఖలు అటాక్ చేసి ఉండొచ్చని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. 2024 అక్టోబర్లో సోనామార్గ్లో సొరంగం నిర్మాణ పనులు చేస్తున్న 6 కార్మికులు, 1 వైద్యుణ్ణి ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఆ దాడిలో కీలక పాత్ర పోషించిన ఉగ్రవాది హాషిమ్ మూసా పహల్గామ్ ఉగ్రదాడిలోనూ పాల్గొన్నాడని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. మరోవైపు ఇప్పటికే పహల్గామ్ దాడి ఘటనతో యావత్ భారతం కన్నీరు పెట్టుకుంది. ఆ కన్నీళ్లకు బదులు తీర్చుకోవాల్సిన అవసరం, బాధ్యత ఇప్పుడు అందరిపైన ఉంది. దీంతో ఉగ్రవాదంపై ఉక్కుపాదం అన్న రెగ్యులర్ మ్యాటర్ విరుద్ధంగా ఫుల్ ఫోర్స్ తో కదులుతోంది భారత బలగం. ఉగ్రవాదం అంతు తేలాలి, లెక్కకు లెక్క పక్కాగా అప్పచెప్పాలి. మరోసారి భారత్ వైపు చూడాలంటే వణికిపోవాలన్న రేంజ్ లో దూసుకుపోతోంది ఇండియన్ ఆర్మీ. BSF, CRPF తో కలిసి అడుగులు వేస్తోంది. ఇక బేట మొదలైంది. కాశ్మీర్ లో స్థానికులు ఒకప్పటిలా లేరు. గత కొన్నాళ్ల నుంచి మార్పు మొదలైంది. పహల్గామ్ దాడితో కాశ్మీర్ల గుండె రగిలిపోతోంది. ప్రశాంతంగా ఉండే కాశ్మీర్పై ఉగ్రవాదులు తుపాకీ ఎక్కుపెట్టడంతో కడుపు మండిపోతోంది. దీంతో ఉగ్రవాదుల గురించి సమాచారాన్ని రహస్యంగా భారత్ కు అందజేస్తున్నారు. ఊహా చిత్రాలను సైతం విడుదల చేయడంతో లోకర్స్ మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. వారి సపోర్ట్ తో ఇంటింటా జల్లెడ పడుతున్నారు సైనికులు. ఎన్కౌంటర్లతోనూ విరుచుకు పడుతున్నారు. బందీపోరా ఎన్కౌంటర్ లో లష్కరే తోయిబా టాప్ కమాండర్ అల్తాఫ్ హతమార్చారు. ఉగ్రవాది ఆసిఫ్ షేక్ ఇంటిని IED బాంబులతో పేల్చేశారు. మరో టెర్రరిస్టు ఆదిల్ నివాసాన్ని కూడా కూల్చిపడేశారు. అంతేకాదు ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని తెలిసినా అంతు చూస్తున్నారు. కాశ్మీర్ చుట్టూ నిత్యం పహారా కాస్తూ బోట్ల సౌండ్లతోనే బెంబేలెత్తిస్తున్నారు. పుల్వామా, పూంచ్, రాజౌరి సెక్టార్స్ లో తనిఖీలకే బోర్డర్లోని పాక్ సైనికులు సగం చచ్చిపోతున్నారు. కేవలం కాశ్మీర్లోనే కాకుండా పంజాబ్ బార్డర్లో శత్రు దేశానికి సైతం చెమటలు పట్టేలా బలగాలు మోహరించాయి. 2 టెర్రర్ మాడ్యూల్స్ ని ఛేదించి పలువురిని అరెస్ట్ చేశారు. పెద్ద మొత్తంలో ఆయుధాలను, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. రాకెట్ ప్రొఫైల్డ్ గ్రెనేడ్స్, రాకెట్ లాంచర్, IEDలు, హ్యాండ్ గ్రెనేడ్స్, పిస్టల్స్, కమ్యూనికేషన్ పరికరాలను సీజ్ చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్ లోకి ఎంటర్ అవడం అటుంచితే కనీసం బార్డర్ వైపు లుక్కేయాలన్న జాయింట్లు జారిపోయేలా సీరియస్ యాక్షన్ షురూ అయ్యింది. అనుమానం వచ్చినా అంతు చూస్తుండటంతో పాక్ కు చలి జ్వరం పట్టుకుంది. దొరికిన వాడిని తురుముదాం, దొరకని వాడిని తరుముదాం. అసలు కాశ్మీరులో ఉగ్రవాదం అనేది లేకుండా చేసి దేశం మీసం తిప్పుదామన్నట్లు బోర్డర్లో చకచకా కదులుతోంది భారత ఆర్మీ. ఈసారి ఉగ్రవాదుల ఏరవేత చరిత్రలో నిలిచిపోయేలా వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. టెర్రరిస్టులకు సపోర్ట్ చేస్తున్న స్థానికులను వేటాడుతోంది. శత్రువుల కుత్తికలు కత్తిరించేందుకు జవాన్లు చూపిస్తున్న జోరు పాపాల పాకిస్తాన్ను వణికిస్తోంది. భవిష్యత్తులో ఎన్నడూ పహల్గామ్ వంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉగ్ర మూలాలను కుకుటివేలతో సహా పెకిలిస్తోంది మన ఇండియన్ ఆర్మీ. అదును చూసి పాక్పై గాండ్రించిన సింహంలా విరుచుకుపడనుంది. ఇది ఇవాల్టి బర్నింగ్ ఇష్యూ. మరో బర్నింగ్ ఇష్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ Prime 9.